జున్ను రే సంకట దరిగడ దగ్గర జలపాతల్లా కారిపోతున్నా ఏం బావా కన్నీళ్ళు ఎటకారమా? గోవా పంపించలేదనే ఏడుస్తాను. ఇది ఖచ్చితంగా ఎటకారమే చేస్తున్నావు నువ్వు. ఇంతకాలం ఏముంది అందులో నిజంగా ఆలోచిస్తున్నాను. చూడు, ఒకటి గుర్తుకు పెట్టుకో, ఎర్రగడ్డకు వస్తానని కదా అని చెప్పేసి ఎర్రిపప్పు అనుకోవద్దు. ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపిస్తాను. సాంబా ఏమన్నా ఉన్నాడేమో పక్కన రాపించుకో. సాంబా నాకే సాంబార్ గారిపోతా. సాంబార్ గడ ఒకటి మళ్ళా అని ఏడ్చింది చాలే చుచ్చుకో. దీనికేం తక్కువ లేదు. వంట తాగినట్టు లోటల్ లోటల్ కాఫీలు నువ్వు తాగే బదులు నాకు ఒక కప్పు తీసుకొస్తే నీకు గంట ఏమైనా పోతుందా? దాని గురించి ఫ్రస్ట్రేషన్ అంట. లేకపోతే ఇప్పుడు 3 సార్లు తాగుతున్నావు. పొద్దున నుంచి నా మహాన్ ఒక కప్పు కాఫీ కొట్టేసి నీ పనులు నువ్వు పడి లోటల్ లోటల్ లేపుతున్నావు తప్పితే ఒక కప్పు నువ్వు తాగేటప్పుడు నాకు ఒక కప్పు తీసుకొని రావచ్చు కదే. లాస్ట్ టైం ఏమన్నావు ఎర్రగడ్డలు కోసేటప్పుడు అసలు టీనే ఇయ్యద్దు నాకు స్మెల్ నచ్చడం లేదని చెప్పి నన్నే తిట్టి ఇప్పుడు మరి ఇమ్మంటావా? నీ మెమరీ పవర్ ఉంది చూడు, మా అమలు పవర్ కాదనేది. సూపర్. ఇంత గుర్తుకున్న దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు తాగుతున్నావు అంటే నాకు కూడా ఇంకో కప్పు తీసుకొని రమ్మని చెప్పి ఎన్నోసార్లు చెప్తా అంటాను కదా. అది గుర్తుకు రాలేదా మేడంకి? అదేలే ఇప్పుడు దానికాయ ఏడుపు తెచ్చిస్తాలే కప్పు కాఫీనే కదా. దానికాయ ఏడుపు కాదు, దానికి కూడా ఎడవాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడు. సరేలే ఏడ్చు తెచ్చిస్తాలే. దీన్ని ఎట్లా పుస్తలో పడేలో నాకు అర్థమే రావడం లేదు. ఎట్లా తగిలింది? అబ్బి ఏంటి, ఎందుకు అబ్బి ఇంతగా తగిలించుకున్నావు? అంతా కోస్తా అంటే తొందరగా తగిలే. నిదానంగా కోయలే కదా చూసుకొని ఇంతగా తగిలించుకున్నావు ఎందుకు? కడతాను ఉండు. ఎందుకు అబ్బి నిదానంగా చేయలే కదా అబ్బి. ఇట్లుండినా కొద్దిసేపు ఆగుతుంది బ్లడ్. ఎంత ప్రేమే నాకు నీ మీద. నువ్వంటేనే కదా నాకు ప్రేమ. పెట్టుకో, నా వల్లే కదా. ఇంకెప్పుడు చెప్పనులే ఇట్లా కోయమని, సరేనా? ఓకేనా? సారీనా? ఆ ఊహ ఎంత బాగుందో. ప్లాన్ చేద్దాం. కరెక్ట్. అబ్బా, అయ్యో అభి, అయ్యో అయ్యో తెగిందా? ఎంతగా తెగింది అసలు? బ్లడ్ వస్తుంది. అయ్యో అయ్యో, ఇది వైట్ చీర నాకు చాలా ఇష్టం, వద్దు ఇది. అయ్యో కర్చీఫ్ ఇది కొత్తది, అసలు వద్దు. ఆడిపోతుందిలే బాగా. ఎంత లేదులే, కొంచెమే కదా, ఆడిపోతుంది, ఏం పర్వాలేదు. అది కాదు, అది కాదే. ఓయ్ ఓయ్, ఏం చెప్పు. కాదే, ఇంత మనిషికి చేయి తెగి బ్లడ్ కారి ఇబ్బంది పడతా అంటే చీర చూస్తే వేస్ట్ అవుతుందంటావు, ఖర్చు చూస్తే ఇష్టమైనదంటావు. అంటే నిజమే కదా అవన్నీ. ఈ చీర నాకు ఇష్టం, వైట్ కలర్ది. ఆ కర్చీఫ్ కొత్తది బావా, అందుకు వద్దన్నాను. అయినా మామూలే అవంతా. ఇప్పుడు కోసేటప్పుడు కిచెన్ లో ఎన్ని తగులుతుంటాయి మాకు ఆడవాళ్ళకి. అది కూడా అంతే, ఏం పెద్దదేం కాదులే, భయపడద్దు. ఇంకా ఎర్రగడ్డలు ఉన్నాయి కోసేటివి, ఇంకా పుదీనా కొత్తిమీర అవన్నీ ఉన్నాయి, పంపిస్తా. కాదే, ఇంత ఫిలాసఫీ చెప్తా నువ్వు. ఓకే, జస్ట్ కొంచెం తెగితే చీర చూస్తే వేస్ట్ అవుతుందంటావు, కర్చీఫ్ చూస్తే ఇష్టమైనదంటావు. అవును కదా. పొర్రపాటుగా ఈ చాకు పదును లేదు కాబట్టి సరిపోయింది. పదునైన చాక ఏలే కట్ అయిపోయింది అంటే ఏం చేస్తాంటివి అప్పుడు? ఏముంది, 5 ఏళ్లలో ఒకటే కదా ఏళ్ళు కట్టేది, మిగతా 4 ఏళ్లతో పని చేపించుకుంటాను అంతే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కలికాలం. దీనికి ఉన్నంత వాల్యూ దీనికి లేకుండా పోయింది. టీ తీసుకో. నీకు ఇది కాదే కరెక్ట్.
మీ భార్యని కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే తాయిత్తానంద స్వామిని సంప్రదించండి. నేను ఏదోలే జాలి పడదాము, ఏదో చేద్దాము, మార్చుకుందాము అనుకుంటే వాడు అప్పుడే చెప్పినాడు కిరణ్ గాడు, ఇట్లా పనులు కావురా, ఏం చేయాలో అది చేస్తేనే అవుతుంది అని చెప్పేసి ఆ స్వామీజీ దగ్గరికి తీసుకుపోయి ఇది ఇప్పించినాడు. ఇది కట్టేస్తా, ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా, లైఫ్ ఎంజాయ్ చేస్తా. ఫస్ట్ గోవా ప్లాన్, ఆ తర్వాతే ఎంజాయ్. ఓకే, ఇప్పుడు చెప్తా దీని సంగతి. ఏం బావా పిలుస్తున్నావా? ఏం లేదు. ఆనియన్స్ సరిపోతాయా లేదా అని అడుగుతున్నాను. చాలా కొయ్యమంటావా? చాలే. నెక్స్ట్ ఆకుకూరనా? అవును. తీసుకురా. ఓకే. అవును, స్వామి 2 ఇచ్చినాడు, ఒకటి ఆరెంజ్ ఒకటి బ్లాక్. రెండిట్లో ఎవరికి అనేది కొంచెం కన్ఫర్మ్ చేసుకుంటే మేలు. అది ముందే పొరపాటు జరిగితే ప్రాబ్లం అన్నాడు. కాల్ చేసి మాట్లాడు. హలో స్వామి, నేను స్వామి అభిరామ్ అని నిన్న కిరణ్ అనే అబ్బాయి పిలుచుకొని వచ్చాడు. వైఫ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి మీరు 1-2 తాయెత్తులు ఇచ్చినారు. నేనే స్వామి. ఏం లేదు, ఇవి 2 కలర్స్ ఇచ్చారు కదా, ఒకటి ఆరెంజ్ ఒకటి బ్లాక్. ఇది ఎవరెవరికి అని చెప్పేసి. ఓకే స్వామి. బ్లాక్ వచ్చేసి నాకు, ఆరెంజ్ నా వైఫ్ కి, అంతే కదా స్వామి? ఓకే స్వామి. పొరపాటు ఏం జరగదు స్వామి, నేను చూసుకుంటాను. చెప్పినా స్వామి, పొరపాటు చేయకూడదు, పొరపాటు అయితే ఏదో రివర్స్ అవుతుందని ఏదో చెప్పినారు. రివర్స్ అయితే కానీ స్వామి, కరెక్ట్ గానే కట్టుకుంటాను. నా బాధ్యతే స్వామి, మీదేం రెస్పాన్సిబిలిటీ ఏం లేదండి, నాదే ఇదంతా. ఓకే స్వామి. సరే స్వామి. రివర్స్ కాకూడదు అన్నారు, మనం ఎందుకు రివర్స్ చేస్తాము? ప్రాబ్లం వచ్చినప్పుడు కదా చూసుకుందాం. ఇప్పుడు ఇది బ్లాక్ నాకు, ఆరెంజ్ తనకి, బ్లాక్ నాకు, ఆరెంజ్ తనకి, బ్లాక్ ఆరెంజ్. ఓకే. అరే అభిగా, తెలివి పెరిగిపోతుందిరా నీకు, చివరికి ఏమైతావో చూద్దాం. ఇవి కూడా వచ్చేసాయి తొందరగా. కాదు, ఒక నిమిషం కూర్చోవా, నీతో కొంచెం మాట్లాడాలా? కొంచెం పని ఉంది బావా. 5 minutes కూర్చో. ఏం లేదు, మొన్న కిరణ్ మామూలు రెగ్యులర్ గా ఒక స్వామీజీ దగ్గరికి పోతాడని చెప్పి గుర్తుకుందే. అంటే నేనేం నమ్మనులే ఆ స్వామిని, ఎందుకో ఒకసారి ఎక్కువ ప్రెజర్ చేస్తా అంటే వాడు రారా అంటే మన క్యాజువల్ గా చెప్పింటిలే, ఎట్లా రా, ఎందుకో ఇంట్లో అనన్య రూట్ వేరైతుంది, నా రూట్ వేరైతుంది, 2 దారులు కలవకోకుండా ఉన్నాయిరా అని చెప్తే వాడు లేదా ఈ స్వామీజీ అన్నిటికీ బాగా చేస్తారా, నేను కూడా అట్లే ఉండి ఇబ్బంది పడింది స్టార్టింగ్ లో, ఇప్పుడు బాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే, అవునరా అదేందో నాకు చెప్పరా అని అంటే, సర్లే అని చెప్పి స్వామి దగ్గర పిలుచుకున్నాను. ఆ స్వామి 2 తాయెత్తులు ఇచ్చినాడు అనన్య. ఈ 2 తాయెత్తులు నీకొకటి నాకొకటి. అంటే జెంట్స్ అయితే బ్లాక్ కట్టుకుంటారంట, లేడీస్ ఆరెంజ్ కట్టుకుంటారంట. నాకు ఆల్రెడీ బ్లాక్ ఉంది కదా, నేను కట్టుకున్నా కట్టుకోకపోయినా ఇంపార్టెన్స్ ఏం లేదు ఇక్కడ. కానీ కాకపోతే స్వామి ఇచ్చినాడు కదా, నేను కట్టుకుంటాను, నువ్వు ఆరెంజ్ కంపల్సరీ కట్టుకోవాలని ఇచ్చినాడు. అప్పుడు మన ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి నిన్ను నేను అర్థం చేసుకుంటూ, నన్ను నువ్వు అర్థం చేసుకుంటూ హ్యాపీగా ముందుకు పోవచ్చు అని చెప్పేసి మన కోసమే ఇదంతా. నీకు తెలుసు కదా నేను ఎక్కువ నమ్మను ఇట్లాంటివి, నమ్మను. నీకోసమే తీసుకొచ్చిన అనమాట. కట్టుకున్నామా ఇద్దరము? దీనికి టైం పాడు ఏం లేదంటే, ఈరోజు సండే అయినా నాన్ వెజ్ తిన్నా ఏం లేదు, పర్వాలేదు అంటే ఎప్పుడైనా కట్టుకోవచ్చు. నువ్వేం డౌట్స్ పెట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. నువ్వేం డౌట్స్ పెట్టుకోవద్దు అసలు. కట్టేసుకుందామా ఫస్ట్? ఒక 5 నిమిషాలు, 2 minutes. ఏదో ప్లాన్ చేసినాడు, దాని గురించి రాబట్టల్లా. దీంట్లో కిరణ్ ఇన్వాల్వ్ అయినాడు అంటే నాకేదో ఉన్నట్టే. సో వెయిట్ అప్ సీ. ఏంది అటువైపు తిరిగి ఆలోచన చేస్తున్నావు? ఏం లేదు, ఈరోజు సండే కదా, నాన్ వెజ్ పర్లేదా ఎట్లా? ఏం పర్లేదు చెప్తున్నాను కదా ఎన్నిసార్లు. అంత లేదు నేను తెస్తానా చెప్పానన్య? నువ్వు కరెక్ట్ ఆలోచన చేస్తావు ఏదన్నా. పట్టి తీసుకో, కట్టే తొందరగా కట్టేస్తే
కట్టేస్తే ఏ అంత తొందర పడిపోతున్నావు? ఏం లేదబ్బా, ఏం లేదా? ఇది ఇది ఎవరి- ఇది 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 నాకు నాకు ఇది నాకు ఇది నీకు, ఇది ఇది నీకు. ఓకేనా? లాటినా? ఇది నీకు. పక్కా పక్కా అసలు మిస్ ఇది నాకు. అవ్వదు. ఫస్ట్ నీకు కట్టేస్తా ఉండు. నేను చెప్తా ఉండు. ఇలా తాయెత్తులు కట్టుకున్నప్పుడు ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకున్నాం అనుకో, భలే థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా? ఓకేనా? ఇదేంది ఇది కొత్త రోజు చెప్తాంది. సరేలే, తాయెత్తు కట్టుకోవడం ఇంపార్టెంట్. ఎట్లా కట్టుకుంటే నేను ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే, తెస్తాను కట్టుకో. సరే, ఇది ఉంది కదా, కట్టేసేయి. ఓకేనా? ఇది కట్టి కట్టి. ఓకే. కళ్ళు గట్టిగా మూసేసుకోవాలా, లేదంటే కట్టను. ఓకే, ఓకేనా? గుట్టు పెట్టుకో. ఆరెంజ్ నీకే, ఆరెంజ్ నీకు, ఓకే, బ్లాక్ నాకు. ఆరెంజ్ నీకు కడితే ఏమైతుంది? ఆరెంజ్ నీకు కడితే ఏమైతుంది? ఏం కాదు, అంటే ఇప్పుడు లేడీస్ కి జెంట్స్ కి డిఫరెన్స్ కదా. లేడీస్ కి ఏమో ఆరెంజ్ అని కేటగిరీ పెట్టినారంట అక్కడ, అందరూ అట్లే కట్టుకుంటున్నారు. జెంట్స్ కి ఏమో బ్లాక్ ఇస్తున్నారు. అది లేకపోతే ఏముంది దాంట్లో చెప్పు. సరే, ఇట్లా పెట్టుకో, కట్టాను. ఎట్లా? ఎప్పుడు నమ్మని వాడు ఇవి నమ్ముతున్నాడు. సో ఏదో ప్లాన్ చేసినాడు. ఇస్తా. ఏం చేస్తున్నావు? కట్టు. చాలా మహిమలు ఉన్నాయనన్య స్వామి దగ్గర. అవునా? నిజం. అందుకే చెప్తున్నా, నువ్వేమనుకుంటావంటే మనసులో, నువ్వు ఏమైతే మనసులో అనుకుని ఈ తాయెత్తు తెచ్చినావో అది గట్టిగా అనుకొని ఉండు. కిరణ్ కూడా భలే హెల్ప్ చేసినాడు అనన్య. అవును, అయిపోయిందా? అయిపోయింది. కట్టేసినాను. కిరణ్ ఉన్నాడు కాబట్టి ఇందులో నాకు బాగా నచ్చింది అనమాట. రైట్. సో ఓకే, గంతులు తీసేయి. నువ్వు కట్టేసేయి. నాకు నేను కట్టాలా? నువ్వు కట్టేసేయి. లేదు, ఇప్పుడు నాకు ఒకసారి చెక్ చేసుకుంటా. నాకేం ఏం చెక్ చేసుకుంటావు చెప్పు. కట్టేసేయి ఫస్ట్. కట్టేసేసి ఎదిగో. ఓకే, కట్టేసి. నువ్వు కట్టుకోలేదే మళ్ళీ? నేను కట్టుకున్నాను ఆల్రెడీ. నువ్వు కట్టుకో. నేను కట్టుకున్నాను ఆల్రెడీ. కట్టుకున్నావా? నీ కట్ట చెప్తానా చెప్పు. అయ్యో, నిన్ను నమ్మకుండా ఎవరిని నమ్ముతాను? అదే అందుకే చెప్పు. అది కట్టేసేయి. ఈడా కరెక్టే కదా? కరెక్ట్. నేనంటే భలే నీకు నమ్మకం అనన్య. నేను చెప్తానే చూడు ఎంత బాగా కట్టుకుంటున్నావు. ఇది ఏ కలర్ చెప్పు ఒకసారి, కన్ఫర్మ్ చేయవా? ఇది ఆరెంజ్ కలర్. ఇది ఆరెంజ్. ఓకే, రైట్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు తీసేయచ్చా గంతలు? తీసేసేయి. ఓయ్, ఏమి? ఏంది? ఏమైంది? ఆరెంజ్ నీకు కదా చెప్పింది. ఏయ్, మర్చిపోయినావు నువ్వు. ఆరెంజ్ నీకు, అను బ్లాక్ నాకు. అయ్యో దేవుడా, కొంప ముంచినావు కదే. ఏమైంది ఇప్పుడు? ఏదైనా ఈ కట్టుకోవచ్చు. కాన్సెప్ట్ ఎందుకు పెట్టినావు అసలు? నేను చూసుకుంటా అంటే కదా, దీంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఏం కాదు, స్వామి ఇట్లా కట్టుకోమని కలర్ డిఫరెన్స్ చేసినాడు కదా, ఇట్లా కట్టుకో చెప్పింది. మనం ఇద్దరము భార్య భర్తలు, మనం బాగుండాలని తెచ్చినావు కదా. ఇది ఏది కట్టుకున్నా ఓకే నీకు. ఓకేనా? నువ్వేం భయపడద్దు, ఏం పర్వాలేదులే, మనం బాగుంటాం ఇప్పటి నుంచి. సూపర్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం ఓకే, కానీ చాలా పని ఉంది. ఇది తొందరగా నీట్గా ఒలిచేసేసి. ఇదేం ట్విస్టే? ఓయ్, హలో. అయ్యో, ఇదేందో కొంప ముంచింది. అర్జెంటుగా స్వామికి ఫోన్ చేయాల. ఏమంటాడో ఏమోనే. హలో స్వామి, అదే స్వామి ఇందాక కాల్ చేసింటి. అయ్యింది స్వామి, అయ్యింది. పనేం అయ్యింది స్వామి. అది రివర్స్ అయింది స్వామి, కలర్ కొద్దిగా. తూర్పు తిరిగి దండం పెట్టుకో. నువ్వు ఎంత షాప్ కిన్నా ఇంతే బాబు. స్వామి మీరే ఏదో ఒకటి చేయండి స్వామి. నేను చేయడానికి ఇంకేం లేదు, ఆ దేవుడే కాపాడాలి. స్వామి మీరే అట్లా అంటే ఎట్లా స్వామి? ఏదో ఒకటి చేయండి స్వామి. నాకు చాలా పని ఉంది, ఉంటా, బాయ్. స్వామి. హలో హలో హలో.
అయ్యో ఖతం. కిరణ్ గారికి ఫోన్ చేద్దాం. హలో, అరే కిరణ్, అరే నీ ఎదవ వద్దు వద్దు అంటే ఆ స్వామి దగ్గర తీసుకొని పోయినావు. యాభై తాయతలు రివర్స్ అయినాయిరా. స్వామికి ఫోన్ చేసినాను, నాకు సంబంధం లేదు, ఇంకా ఏదేదో జరుగుతాయి, పెద్ద పెద్ద జరిగే వరకు నాకు తెలియదు, ఏందేందో చెప్తున్నాడు, నాకు భయం పడేటట్టు. ఒరే ఒరే రే, నువ్వన్న మాట్లాడరా కొంచెము. హలో రే, హలో, ఎదవ నువ్వు కూడా కట్ చేస్తావురా. ఇప్పుడు నా పరిస్థితి ఏందిరా దేవుడా. వద్దురా వద్దురా అంటే అక్కడికి పట్టుకొని పోయినాడు. గాలికి పోయే గంపను ఎక్కడో తగిలించుకున్నట్టుంది నా పని. దీనివల్ల ఏమేం జరుగుతాయో ఏమో.